కేసీఆర్ అన్ని విధాల పథకాలు పెట్టిండు. రైతు బంధు పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, అన్ని విధాల పథకాలు పెట్టిండు. దయాకరం మంచి మేధాతో వెళ్తాడు. అంటే ఏం అన్నీ అంటే అందరికి అన్ని అందుతున్నాయా, మీకు అందుతున్నాయా? అందరికి రైతు బంధు అందుతుంది, కళ్యాణ లక్ష్మి అందుతుంది, టైంకి వస్తుంది. మొన్న మా మనవరాలు అయితే వచ్చింది కళ్యాణ లక్ష్మి. పెళ్ళి అయినా ఎన్ని నెలలకు వస్తుంది? నెలకే వస్తుంది, నెలకు. ఇప్పుడు మీకు ఎంత భూమి ఉన్నది, దానికి అంతా రైతు బంధు వస్తుందా? మాకు 6 ఎకరాలు ఉంది, వస్తుంది. దానికి అన్నిటికీ ముగ్గురు కొడుకులకు తల 2 ఎకరాలు చేసి. మీకు పెన్షన్ వస్తుందా? మళ్ళీ వస్తుంది. మేము గౌడు 50 ఏళ్ళకే. బీసీలు బాగా చైతన్యవంతులు అయినరు కదా అన్న ఈసారి. బాగా బీసీ ఓట్లు అన్నీ కూడా మేము ఎవరు అనుకుంటే వాళ్ళకే వేయాలి, ఇట్లా నడుస్తుంది కదా? లేదు మేడం, అదేం లేదా? ఏం లేదు. అందరు బీసీలు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారా? టీఆర్ఎస్. ఓకే. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 500, 600. ఇట్లా ముగుమ్మడిగా ఒకటేసారి అనుకొని ఇట్లా వేస్తారా, లేకపోతే ఎవరిష్టం వాళ్ళదేనా? ఎవరిష్టం వాళ్ళే. అంటే గ్రూప్ అంటే ఇప్పుడు మా గౌడ సంఘం ఉంటుంది, ఆ సంఘం ఈ సంఘం, దాంట్లో అనుకొని వేస్తాం. ఇప్పుడు రైతు వేదికలు అంటూ కట్టిండ్రు కదన్న, మీ ఊర్లో కూడా ఉందా రైతు వేదిక? ఉన్నది. అందులో అసలు కూర్చొని మనం మాట్లాడుకుంటారు, వస్తారు. ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతారంటే మనం వ్యవసాయానికి ఏ విధానంగా పెట్టుబడి పెట్టాలి, ఎట్లా అనేది మాట్లాడతారు. ఈ టైంలో గీ మందు కొట్టాలి, ఈ టైంలో గీ మందు కొట్టాలి అని రైతు వేదికలో మాట్లాడతారు. ఎవరు వస్తారు అంటే ఎవరు? ఇవ ఉంటాడా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడు? ప్రతిరోజు వస్తాడు. అట్లనా? ప్రతిరోజు వస్తాడు. ఎవసారు వచ్చిన వాళ్ళకు రైతు బంధు పడుతుందా, రైతు బీమా రాని వాళ్ళకు కూడా ఫోన్ చేసి రాండి చేయించుకోండి అంటాడు. వచ్చిన 10 రోజుల్లో రైతు చనిపోతే 10 రోజులనే డబ్బులు ఇస్తున్నారు. అది కూడా వచ్చింది. మీ ఊర్లో వచ్చింది? 3, 4కి ఇచ్చిండ్రు 10 రోజులకే. పాలకుర్తిలో మరో అమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే అండి. పేరు? స్వరూప, అంబడి స్వరూప. ఇక్కడ ఎట్లుంది అంటే ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు? ఎలక్షన్లు వస్తే ఇక్కడ మాకు ఏకగ్రీయంగా బీఆర్ఎస్ పార్టీ, పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ రావు. అవునా? కన్ఫర్మ్. ఎందుకట్లా? ఆయన అన్ని విధాల పనులు, ఏ ఆపదలు ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నిరుపేదలకైనా, ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా అన్ని ఆపదలు నేనున్నాను ఆదుకునే అండదండగా ఉండే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. మాకు కష్టకాలంలో కరోనా టైంలో కూడా మన సొంత బాంధవులు కూడా వచ్చి ఇట్లా పరామర్శించిన వాళ్ళు ఇవ్వలేరు. అట్లాంటి ఆ బాంధవుడు నేనున్నా అని వచ్చి ముందుకు వచ్చి అన్ని విధాలు ఆదుకుని ట్రీట్మెంట్ ఇప్పించి హాస్పిటల్ చేయించి ట్రీట్మెంట్ చేయించి కాపాడిన మంది 2000 మంది ఉన్నారండి. 2000 మంది దాదాపు. అట్లాంటి పేదరికంగా ఉన్న వాళ్ళని కూడా కనిపెట్టింది కాబట్టి ఏ ఓటు అయినా కూడా ముసలోళ్ళు అయినా, వయసులు అయినా, అన్నలైనా, అక్కలైనా, చెల్లెలైనా అన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. అవునండి. ఓకే. ఇప్పుడు సిటీలు అంటే ఎట్లుంది, మరి విలేజ్ల పరిస్థితి ఎట్లుంటుంది మీ ఐడియా ప్రకారం? ఇక విలేజ్ చెప్పదండి, మా కాన్స్టిట్యూంట్ వరకు అయితే మేము చెప్పగలుగుతాం. మా పాలకుర్తి కాన్స్టిట్యూంట్ వరకు మా నమ్మకం. 3 మండలాలకి సంబంధించిన వాళ్ళు అంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ 7. ఎందుకు ఆ నమ్మకం చేస్తుండు మాకు పనులు. ఆయన అభివృద్ధి చేస్తుండు, నేనున్నా అని ముందుకు వస్తాడు. ఏ ఆపదలున్నా నేనున్నా, ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా ఏమంటే రెస్పాన్స్ అవుతాడు. సార్ మాట్లాడతాడు. ఎనీ టైంలో ఏ నాయకుని మీద పెట్టాడు పెట్టుబడి. ఏ పేదరికంగా ఉన్న వాళ్ళని చేసినా కూడా ఏమంటే చేసి దాని సమాధానం ఏందమ్మా నేనున్నా అని చెప్తాడు సమాధానం. ట్రస్ట్ కూడా ఉందట కదా, లేడీస్ కి ఎక్కువ కొంచెం ఏదైనా నేర్పించారట కదా. ఇప్పుడు 10th చదివే అమ్మాయిలు నిరుపేద నుంచి ఉన్నారు కదా, కూలినాలు చేసుకున్న వాళ్ళకు కూడా ట్రస్ట్ ద్వారా నుండి కుట్టిన మిషన్ శిక్షణ ఇప్పించిందండి. సొంత నిధులు పెట్టి 10th, ఇంటర్ చదివి ఎండ పనికి పోక, కూలి పని పోక నిరుపేద ఉన్న వాళ్ళకు సొంత డబ్బులు పెట్టి ఖర్చులు పెట్టి మిషన్లు కుట్టు పని ఇప్పించి వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి అనేది ఒక పని కల్పించిండు. దానివల్ల మహిళలు కూడా ఏకగ్రీయంగా సారనే ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమందికి నేర్పించి ఉంటారు ఇప్పటి వరకు? ఇక్కడ దాదాపు లిస్ట్ ఉన్నదండి, ఐడియా. ఇక్కడ మా పాలకుర్తిలో అయితే 100 ఎక్కనే ఏబో అయింది. మళ్ళీ ఇంకా 3వ శిక్షణ ఉంది. చాలామంది ఈ మండలి మొత్తం చాలామంది అయినరండి లేడీస్. ఆయనకి అకౌంట్ టోటల్ లిస్ట్ ఉంది, అది నాకు ఐడియా లేదు. మీ పిల్లలు ఏం చదువుతారు మరి? మీ పిల్లలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకు ఉందా ఓటు? అంతే ఉన్నది, అబ్బాయిలకు ఉన్నది, మా కోడళ్ళకు ఉన్నది, అందరికి ఉన్నది. అందరికి కూడా మా తరపున, మా కుటుంబం తరపున, మా ఫ్యామిలీ తరపున ఊరు కూడా బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు. అసలు కాంగ్రెస్ అనేదే లేదా?
ఇక లేదండి ఉన్నది కానీ ఏదో కొద్దిపాటి అది 20% ఏముందో మా అభిమానం అయితే బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తిలో మరో ఓటర్ అని ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మీ పేరేంటన్నా? నా పేరు పెండ్యాల రాములు. ఓకే, జాబ్ చేస్తారా? నేను బిజినెస్ చేస్తా. పాలకుర్తిల రాజకీయాలు దీని గురించే ఫుల్ టాపిక్, హాట్ టాపిక్ ఇదే కదా, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని రకాల మనకు పనిచేశాడు. కేసీఆర్ పథకాలు ముందుకు తెస్తాడు. మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఏమొచ్చినాయి మాకు అన్ని రకాల రైతు బంధు, రైతు బీమా, మన ఇది బీసీ బంధు ఇవన్నీ వచ్చేసింది. బీసీ బంధు కూడా వచ్చిందా? అంటే మా దగ్గర ఇచ్చిండ్రు, మాకు రాలేదు. ఇంకా మేము ముదిరాజు కనుక మాకు చేప పిల్లలు ఇస్తాను కనుక మాకు రాదు కదా. అది అది మీ ఓటర్ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది ఈ మధ్య. అంటే ఈ ఎలక్షన్స్లో బీసీ నినాదం పెద్ద ఎత్తున నడుస్తోంది. బీఆర్ఎస్ వైపు లేరు బీసీలు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు. టీఆర్ఎస్కు బీసీలు చాలా అండగానే ఉన్నారు. అవునా? ఇంకా ఎస్టీలు కూడా బాగానే ఉన్నారు. ఏమో మీరు 55% నుంచి 60% ఉన్నారట. మీరు చైతన్యవంతంగా ఎవరికైతే వేస్తారో వాళ్ళే గెలుస్తారట, మీకు ఏం చేయలేదు అని బాగా వాదిస్తున్నారు. బీసీలల్లా అత్యధికంగా ఉన్నది ముదిరాజు కులస్తులే ఉన్నారు. ఎంత ఉంటుందన్న అందాజా? ఎంత ఉంటుంది సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మనకు ఐడియా లేదు, జిల్లా లెవెల్ కింద చెప్పగలుగుతాం. ఈ జిల్లాలో ఎంత? మా నియోజకవర్గానికి వచ్చేసి అయితే 60,000 దాకా ఉన్నాం. 60,000 వరకు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీ ఒపీనియన్ తోని ఏకీభవిస్తారా? ఓకే ఉంటుంది. బీఆర్ఎస్ వైపే ఉంటారా? బీఆర్ఎస్ వైపే ఉంటామండి. షూరా? షూర్. ఓకే. ఓకే. ఇట్లా ఓన్లీ చేప పిల్లలు ఇస్తే సరిపోయిందా? బీసీలకు సీట్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి అసలు సీట్లే ఇస్తలేరు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు యాదవులకు సుధా గొర్రెలు ఇచ్చారు. కాకపోతే మేము ఏంటిదంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది మా దయాకర్ రావు మంత్రి మళ్ళీ అవుతాడు. మేము చేప పిల్లల బదులు మాకు బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయాలని మేము కోరుతున్నాం. చెప్పిండ్రా? చెప్పినాము, మళ్ళీ చెప్తాం రేపు. చేస్తారనుకుంటున్నారా? అట్లా ఎట్లా ఇస్తారు? సార్ చేస్తాడు, ఆయన చేయగలుగుతాడు, ఆయన దగ్గర ఉన్నది సత్తా. ఓకే. కానీ మీకు రాజకీయంలో పోటీ కానీ రాజకీయాల్లోకి రావాలని కానీ లేదా? పాపము మొన్న వచ్చింది మేడం, ఎన్ఆర్ఐ మేడం వచ్చింది. ఆమెతోని సరే రాజకీయం చేయొచ్చు, ఎవరితోనైనా ఎవరు చేయొచ్చు. ఆమెకు అవగాహన లేదు, మనీ ఉన్నది. కాకపోతే మనీ ఉన్నంత మాత్రం వల్ల రాజకీయం అవుతుందా? కాదు, చేయలేదు ఆమెకు. అట్లా గెలుచుడు కూడా కష్టమే. నిన్ననే త్వరలో మీటింగ్ పెట్టాము. 1,00,000కి పైగా 1,50,000 వచ్చారు జనాలు. బాగున్నది. నిరుద్యోగ విషయం నెక్స్ట్ సార్ చూస్తా అని చెప్పాడు. నెక్స్ట్కి అదే పని రేపు మంత్రి అయ్యాక. మళ్ళీ మీ పిల్లలు ఏం చదువుతారు? మా పిల్లలు డిగ్రీ చేసినారు, ఇంకో అబ్బాయి పాలిటెక్నిక్ చేశాడు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకు సుధా సారు జాబు రేపు మంత్రి అయ్యాక మళ్ళీ ట్రై చేస్తామని చెప్తాను. ఇక నమ్మకం ఉందా మీకు? మాకు నమ్మకం ఉంది, సార్ అంటే నమ్మకం ఉంది. గవర్నమెంట్ జాబులు అయితే రావు కదన్నా, మీకు తెలుసు. ప్రైవేట్ జాబులు రావాలా? ఇచ్చే అంతా ఉన్నదా? వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ అంటే సారుతోని సరే వస్తాయా రావాలని తెలియదు, కానీ ప్రైవేటీకరణ మాత్రం ఆయన ఇక్కడ ఇంటర్వ్యూలు పెట్టిండు, ఇన్స్టిట్యూట్లు అందరూ పిలిచాడు, మొన్న పెట్టించాడు కొన్ని, ఇప్పుడు కూడా పెట్టిస్తాడు. వచ్చినాయి ఒక 40 మందికో 20,000 మందికో ఇప్పించాడు సార్ మొన్న.